వెల్కమ్ టు కేటీవీ. నేను స్వప్న. అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం కురుబలకోట మండలం కంటేవారిపల్లి వద్ద మంగళవారం రాత్రి లారీ తగలబడిపోయింది. పేపర్ లోడ్తో చెన్నైకి వెళ్తున్న లారీ దగ్ధమవడంతో డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. లారీ టైరు బరస్ట్ కావడం వల్లనే ఈ సంఘటన కారణమైనట్లు పోలీసులతో పాటు స్థానికులు చెబుతున్నారు. మీర్పేట్ టీచర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వీధి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా 10 కుక్కలు దాడి చేశాయి. సమ్మర్ హాలిడేస్ కోసం సిద్దిపేట నుండి తన పిన్ని ఇంటికి వచ్చిన ఆద్విక్ అనే చిన్నారపై సుమారు 10 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. రాత్రి 7:30 నుండి 8 గంటల మధ్య ప్రాంతంలో ఆద్విక్ ఇంటి స్థలాల్లో ఆడుకుంటున్న సమయంలో ఈ దారుణం జరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాబును చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. అత్యవసరంగా నారాయణగూడ నుండి మందులను తెప్పించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జనగామలో దారుణం జరిగింది. అఖిల్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అఖిల్ ఓ మహిళతో గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి సదరు మహిళ గత వారం రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో మనస్తాపానికి గురైన యువకుడు మహిళ కూల్ డ్రింక్ షాప్ కి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోవడం జరిగింది. క్షతగాత్రుడిని బుచ్చేపేట మండలం కొన్ని గ్రామంగా గుర్తించారు. ఇంటిలో చెప్పకుండా నరసరావుపేట వచ్చిన 3 బాలులను తల్లిదండ్రులకు నరసరావుపేట 2 టౌన్ సిఐ ప్రభాకర్ అప్పగించిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే రొంపిచెర్ల గ్రామానికి చెందిన 3 బాలురు మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా నరసరావుపేట చేరుకోవడం జరిగింది. నరసరావుపేట 2 టౌన్ పోలీసులకు బాలురు తారసపడడంతో బాలుని స్టేషన్కి తీసుకువచ్చి ఆరా తీశారు. ఇంటికి సమాచారం అందించి బాలురి బాబాయికి అప్పచెప్పడం జరిగింది. మంత్రాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీమఠం సమీపంలోని రేకుల షెడ్లలో మంటలు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. 2 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా 2 గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలతో భయాందోళనలో భక్తులు, స్థానికులు భయపడ్డారు. గుడిసెలు దగ్ధమయ్యాయి. బియ్యం, బట్టలు, నగదు అగ్నికి ఆహుతి అయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తేవడంతో అందరూ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన మోడీ సభలో దేశ ప్రజలకు షాక్ ఇచ్చారన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోండి, బంగారం కొనొద్దు అని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి సరిగా లేదని మేము ఎప్పటి నుంచో చెబుతున్నామని ఆయన అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, అమెరికా ఏమి చెబితే అదే చేస్తూ బీజేపీ లొంగుబాటు రాజకీయం చేస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో దేశం మరింత విపత్కర పరిస్థితి రాబోతున్నాయని, దేశవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ 41వ డివిజన్ పరిధిలోని పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ 3వ లైన్ నుండి 10వ లైన్ వరకు నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 49.90 లక్షల వ్యయంతో పుచ్చలపల్లి సుందరయ్య కాలనీలో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల
కేటాయింపులో కూటమి ప్రభుత్వం మాలల పట్ల వివక్ష చూపుతోందని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు ఈమని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరు పొన్నూరు రోడ్డు గల మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కోర్టులో నియామకం చేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏపీపీ గవర్నమెంట్ ప్లీడర్, పీజీలపై కేటాయింపులో మాలలను పక్కన పెట్టడం సరికాదని అన్నారు. రాజ్యాంగ హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పదవుల కేటాయింపులో తగిన విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని రామవరం 3 అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ సేవల పనితీరును పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ కేంద్రం నిర్వహణలో తీవ్ర లోపాలను గుర్తించారు. ముఖ్యంగా రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, కేంద్రంలో పిల్లలతో పాటు వర్కర్ కూడా లేకపోవడంపై మండిపడ్డారు. కేంద్రం నిర్వహణలో విధుల్లో తీవ్ర అశ్రద్ధ వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో సదరు అంగన్వాడీ వర్కర్ను తక్షణమే విధుల నుండి తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నాచారం పిఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 మృతి చెందారు. మృతులు మౌలాలికి చెందిన గణేష్, గంగాధర్లుగా గుర్తించారు. వీరు ఇద్దరు డైలీ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసుల అనుమానం. కారులో ఉన్నవారు పరారీలో ఉన్నారు. నాచారం పోలీసులు గాలిస్తున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ వద్ద న్యాయం చేయాలంటూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.